చలి తీవ్రతతో నరాలు కుచించుకుపోయి గుండెపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మెడికవర్ వైద్యులు తెలిపారు. మంగళవారం మెడికవర్ ఆసుపత్రిలో సీజనల్లో వచ్చే గుండె జబ్బులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మిగతా సీజన్ల కంటే చలికాలంలో నీళ్లు తక్కువగా తాగడం వల్ల రక్తం చిక్కబడ్డం, ఆస్తమా, స్మోకింగ్తో ఊపిరితిత్తుల దారులు మూసుకుపోయి గుండెపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. అదేవిధంగా రక్తం చిక్కబడ్డం, రక్త సరఫరాలో ఇబ్బందుల వల్ల గుండెకు ఆక్సిజన్ అందక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. గుండె వ్యాధిగ్రస్తులు ప్రమాదకర చలిలో బయటకు వెళ్లకూడదని సూచించారు. ఈ సీజన్లో షుగర్ పేషెంట్లు పొల్యూషన్ తీవ్రత కారణంగా ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా షుగరు, కిడ్నీ, బీపీ, క్యాన్సర్, టీబీ వ్యాధితో బాధపడేవారు పొల్యూషన్కు దూరంగా ఉంటూ తగినంత నీరు తాగుతూ వ్యాయామం చేస్తూ వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్డియాలజిస్టులు డాక్టర్ వాసుదేవారెడ్డి, డాక్టర్ అనీఫ్ పబ్బా, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, ఆపరేషన్ మేనేజర్ సాయి చరణ్, హెచ్ఆర్ మేనేజర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గుండెకి సంబంధించిన సమస్యలు అంటే మనకి హార్ట్ అటాక్ కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, గుండె కొట్టిన విధానంలో పెరగడం అంటే ఏట్రిల్ ఫిబ్రిలేషన్, వెంట్రులర్ టెకికార్డియా కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, రక్తంలో కాల్లో రక్తం గడ్డగట్టడం, ఊపిరితిత్తుల రక్తంలో రక్తం గడ్డ పల్మరీ ఎంబోలిజం, ఇవన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో కారణాలు జనరల్గా ఏమైండొచ్చు అంటే మనకి చలికాలంలో వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. అంటే రక్తనాళాలు కుచించిపోతుంటే సంకోచించడం లాంటివి, రక్తం నెమ్మదిగా వెళ్తుంది. రెండోది వచ్చేసి గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, కొంచెం మైల్డ్గా టెకికార్డియా వచ్చే అవకాశం ఉంటుంది. మూడవ కారణం వచ్చేసి కొంచెము కోల్డ్ వెదర్లో ఆక్సిజన్ సప్లై తక్కువ ఉంటుంది. గుండె కండరానికి రక్తంలో ఆక్సిజన్ కొంచెం తక్కువ వెళ్తుంది. ఇందాక చెప్పినట్టు రక్తం గడ్డగట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా మల్టిపుల్ కారణాల వల్ల మనకి ఈ గుండె సమస్యలు కానీ, స్ట్రోక్ కానీ. అయితే మనకి అందరికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ జలుబు కానీ దగ్గు కానీ ఏమో తెలియదు, చలికాలం కదా జలుబు వచ్చింది దగ్గు వచ్చింది అనుకుంటారు. కానీ జలుబు దగ్గు వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక జలుబు వైరస్ అనేది ఒకసారి శరీరం సోకింది అంటే రక్తం చిక్కబడడం, జ్వరం వచ్చిన గుండె స్పీడ్ కొట్టుకుంటుంది. అంటే ఆల్రెడీ ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ గారు 40 ఏళ్ళ ముసలిలో పెద్ద ఉన్నాడు, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ సమస్య ఉంది. సో మనకి అటువంటిప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ నరాల్లో బ్లాకేజ్ ఉన్న అవకాశాలు ఉంటాయి, చిన్న చిన్న బ్లాక్స్. సో ఇలా జలుబు దగ్గు వచ్చినప్పుడు రక్తంలో మార్పుల వల్ల, శరీరంపై ఏర్పడే ఒత్తిడి వల్ల గుండె స్పీడ్ కొట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగి గడ్డలు పగిలి బ్లడ్ క్లాట్లకు మారి గుండెపోటు రావచ్చు. కాబట్టి జలుబును దగ్గును కూడా ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. మనకి కరోనా టైంలో మనకి ఎలా అయితే తగ్గాయో అప్పుడు చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్క్ పెట్టుకొని, చలికాలం బయటికి పోకుండా, వేడి నీళ్ళు తాగడము, చలి పదార్థాలు దూరం ఉండడము అలాంటివి. సో అలాంటి ప్రికాషన్స్ అనేవి ఎప్పుడూ తీసుకోవాలి, ఎస్పెషల్లీ చలికాలంలో. ఎందుకు అంటే ఆ జాగ్రత్తలు పాటించడం వల్ల మనకు ఆ జలుబు దగ్గులు రావు, ఆ ఇన్ఫెక్షన్స్ సోకవు, గుండె మీద ఒత్తిడి రాకుండా ఉంటుంది. షుగర్ పేషెంట్స్లో పర్టికులర్గా వింటర్స్లో నెక్స్ట్ 2-3 మంత్స్ ఇంకా చాలా టెంపరేచర్ స్వింగ్స్ ఉంటాయి, చాలా ఇంకా లో టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే షుగర్ పేషెంట్స్లో మన బాడీలో రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ అబ్నార్మాలిటీస్ అని కాదు, కొన్ని ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉండొచ్చు ఈ వింటర్లో మిగతా కాలాలతో పోలిస్తే. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు డ్రై అయిపోతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే డైలీ ఒక 2-3 టైమ్స్ మాయిశ్చరైజర్ రాసుకోవాల్సినంత అవసరం పడుతుంది. సో పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళకు ఫుడ్ కేర్ బాగా అవసరం, మామూలుగానే అవసరము. ఈ వింటర్లో ఏంటంటే ఆ డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే మాయిశ్చర్ సరిగ్గా లేకుండా అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలు వాళ్ళకంటే